అందరికీ నమస్కారం. అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇది 1916 ఫిబ్రవరి 14వ తారీఖున ఏర్పాటు చేయబడింది. ఆనాడు పెద్దలంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో పేదల కోసం వారి అవసరాల నిమిత్తం ఉపయోగపడాలా అనే ఒక మంచి ఉద్దేశంతో 111 సంవత్సరాల క్రితం ఈ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాలక్రమేణా ఈ బ్యాంకుకు అనేక మంది అధ్యక్షులు రావడం, ఈ బ్యాంకు అభివృద్ధికి ఎవరి వంతు వారు కృషి చేయడం జరిగింది. మరి ఆ విధంగా 2015 సంవత్సరంలో నాకు ఆనాటి మా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆశీర్వాదంతో ఆ రోజు లభించింది. మరి ఒక చదువుకున్న వ్యక్తిగా MA, BL, MBA చేసినటువంటి ఒక వ్యక్తిగా, ఒక చదువుకున్న వ్యక్తి సామాజికంగా ఒక ఉన్నతమైనటువంటి ఒక పదవి వస్తే ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతాడు అని నిరూపించాలనుకున్నా. ఆ విధంగా 2015 సంవత్సరం నేను అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నేను ఎన్నికైనప్పుడు కేవలం నాకు 5 కోట్ల రూపాయల డిపాజిట్లను మాత్రమే ఇచ్చారు. కేవలం అప్పటికి 40 కోట్లు టర్నోవర్ మాత్రమే జరిగేది. మరి అనంత ప్రజల విశ్వాసం, అనేక మంది డిపాజిట్దారులు నేను చైర్మన్ అయిన తర్వాత బ్యాంకుకు వచ్చేలా చేశా, వారికి గౌరవాన్ని ఇచ్చా, మా స్టాఫ్ను కూడా నైపుణ్యులుగా తీర్చిదిద్దుకున్నా. ఆ విధంగా ప్రజలకు సేవ చేయడానికి ఈరోజు అనంతపురం అర్బన్ బ్యాంక్ అనేది ముఖ్యమైనది అనే విధంగా తయారు చేసుకోగలిగాం. ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించాం. దాదాపు 1000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే పరిస్థితిలో ఈరోజు అర్బన్ బ్యాంక్ ఉంది అని అంటే చాలా గొప్పదనం. అనంతపురం పట్టణంలో ముస్లిం మైనారిటీలు అయితేనేం, బడుగు బలహీన వర్గాలైతేనేం, దళితులైతేనేం, లేదా ఉన్నత వర్గంలో ఉన్నటువంటి పేదలైతేనేం, వీరందరికీ కూడా బాసటగా నిలుస్తుంది అర్బన్ బ్యాంక్. ఈరోజు అనంతపురం పట్టణంలో చిన్న చిన్న వ్యాపారస్తులైతేనేం, టీ కొట్లు పెట్టుకున్న వాళ్ళు, బజ్జీలు వేస్తున్న వాళ్ళు, లేదా పాన్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, లేదా తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కాయగూరలు అమ్ముకునేవారు, వీరంతా కూడా నిత్యం వడ్డీలపై ఆధారపడి బతుకుతున్నారు. వారు బయట వారం వడ్డీలకు, నెల వడ్డీలకు 2 రూపాయల నుండి 10 రూపాయల వరకు వడ్డీలు తెచ్చుకొని వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి వారి శ్రమనంతా కూడా వడ్డీ వ్యాపారస్తులు దోచుకునేలా చేస్తుంటే, మరి ఒక ఉన్నత విద్యావంతుడుగా నాకు వచ్చిన అవకాశంతో దాదాపు 27,000 మంది వ్యాపారులకు, అంటే చిన్న చిన్న వ్యాపారులకు సైతం తోడ్పాటును అందించింది అర్బన్ బ్యాంక్. వారి అవసరాల నిమిత్తం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వారికి ఇస్తూ వారి అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది. ఈ విధంగా నాకు వచ్చినటువంటి ఈ పదవి ద్వారా నేను, ఇది పదవి కాదు, ఒక బాధ్యత, సమాజంలో సేవ చేయడానికి వచ్చినటువంటి ఒక అవకాశంగా భావిస్తూ ఈరోజు అత్యద్భుతంగా తీర్చిదిద్దాం. ఒక సుందరమైనటువంటి జాతీయ బ్యాంకులకు కానీ, కార్పొరేట్ బ్యాంకులకు కానీ లేనటువంటి విధంగా అత్యద్భుతంగా ఒక భవనాన్ని నిర్మించాం. ఈరోజు ఏ బ్యాంకులు మాకు సాటి రాకుండా మేము తయారు చేయగలిగాం. నిన్నటి రోజు